నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రము ఏదో ఒక వివాదము చుట్టుముట్టుతూ ఉంది. మనం ఎవరు రాజకీయం చేయొద్దు, స్వామివారిని విమర్శలు చేయవద్దు అని మనం ఎంత చెప్తున్నా ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. నిన్నటి వరకు ఏముంది, కల్తీ లడ్డు వ్యవహారం వాడివేడిగా చర్చనీయాంశమైంది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఎంటర్ అయ్యి ఒక ప్రత్యేకమైనటువంటి అధికార బృందాన్ని నియమించడం జరిగింది, చిట్టిని వేయటం జరిగింది. అక్కడితో అది ఫుల్ స్టాప్ పడింది అనుకున్నాం. కానీ ఈరోజు ఏం జరిగింది, స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంటే ఆ క్షేత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎవరు చేస్తారు? సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారని మనం పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కలియుగంలో, ఈ శతాబ్దంలో మన వేద పండితులు, అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పురోహితులంతా, పండితులంతా, పూజారులంతా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్ని లక్షల మంది వచ్చి స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో ఆయన బ్రహ్మోత్సవాలను చూసి తరించి స్వామివారిని దర్శనం చేసుకుని తరిస్తున్నారు. ఇదే సందర్భంలో ఏమైంది, ఈరోజు అన్నప్రసాదంలో ఒక భక్తుడు తింటున్నటువంటి అన్నప్రసాదంలో జర్రి వచ్చింది. జర్రి విషపురుగు, అది విష జంతువు, విష పురుగు, కీటకం. ఈ జర్రి విషం ఉంది కదా, వెంటనే ఏమవుతుంది, ఆ అన్నప్రసాదం తింటున్నటువంటి వ్యక్తి భయానికి లోనయ్యాడు. ఆ ఒక్క భక్తుడే భయానికి లోను కాడు, ఆ సందర్భంలో హాల్లో భోజనం చేస్తున్నటువంటి భక్తులంతా భయానికి లోనయ్యారు. ఎందుకంటే అందరికీ అదే అన్నప్రసాదాన్ని వడ్డిస్తుంటారు అదే సమయంలో. అంటే జర్రి అంటే విషం. ఆ జర్రితో ఉన్నటువంటి అన్నాన్ని అందరికీ వడ్డించారు, అందరూ తిన్నారు, భయానికి లోనయ్యారు. దేవస్థానం వారికి కంప్లైంట్ ఇచ్చారు, వీడియోని తీశారు దాన్ని. అది విచిత్రం. వీడియోని తీశారు, అది వైరల్ అయిపోయింది. దేవస్థానం వారు సరిగా స్పందించలేదని భక్తులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వెంటనే కంప్లైంట్ ఇవ్వగానే దేవస్థానం వారికి జర్రి విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవస్థానం వారు వెంటనే స్పందించాలి. ఏం చేయాలి, అది విషపురుగు కాబట్టి, విష కీటకం కాబట్టి జర్రి అనేది, వెంటనే డాక్టర్స్ని పిలిపించాలి. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వైద్యశాల ఉంది కదా, వెంటనే అంబులెన్స్ని పిలిపించాలి, డాక్టర్ని పిలిపించాలి. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని, ఇబ్బందులు ఉన్నా లేకపోయినా డాక్టర్ని పిలిపించాలి. వారి ధర్మం అది. డాక్టర్స్ని పిలిపించి వారిని టెస్ట్ చేసి ఎవరికి ఏ ప్రమాదం లేదు అని వారికి భరోసాను కల్పించి పంపించినట్లయితే అప్పుడు దేవస్థానం వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించిన విధానానికి భక్తులంతా హ్యాట్సాప్ చెప్పేవారు, ఆనందపడేవారు. అక్కడ నిర్లక్ష్యం వహించారంట. అందుకని భక్తులంతా విమర్శిస్తున్నారు, బాధపడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. కానీ రాజకీయాలు చేయకూడదు. ఇది ఇక్కడ లడ్డూని పెద్ద రాజకీయం చేశారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత రాద్ధాంతం జరిగేది, ఎంత గొడవ అయ్యేది, ఎంత పెద్ద రచ్చ చేసేవారు మన అందరికీ తెలుసు. అయినా సరే భక్తులంతా కూడా, ప్రజలంతా సంయమనాన్ని పాటించండి. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకంటున్నారంటే, ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, ప్రభుత్వం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. గత ప్రభుత్వము లడ్డూలో నాణ్యమైనటువంటి లడ్డూను తయారు చేయలేదు, మేము నాణ్యమైనటువంటి లడ్డూను తయారు చేస్తున్నాం. గత ప్రభుత్వం నాణ్యమైనటువంటి అన్నప్రసాదాన్ని పెట్టలేదు, మేము రుచికరమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైనటువంటి అన్నప్రసాదాన్ని మేము భక్తులు పెడుతున్నాం. ఇది టార్గెట్ చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వము రాజకీయం చేసుకుంటుంది, మధ్యలో స్వామివారు కారణమైపోతున్నారు. ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి, పార్టీలు చేస్తున్నటువంటి, నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు రాజకీయ విమర్శలు అయిపోతున్నాయి. తిరుమతి పుణ్యక్షేత్రాన్ని పవిత్రతను కాపాడండి అని అందరికీ వేడుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం. మనం స్వామివారిని వివాదాల్లోకి తీసుకురావద్దు. ఏదో చిన్న గ్రహపాటునో నిర్లక్ష్యం వలనో ఇది జరిగింది. జర్రి అనేది అన్నప్రసాదంలో రావటము పొరపాటే, ఇది క్షమించరానటువంటి నేరమే, మన తప్పే, మనం కాదను. అంత మాత్రాన దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఇటువంటి మహా బ్రహ్మోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాల సమయంలో ఏదైనా చిన్న పొరపాట్లు జరిగితే వాటిని కంప్లైంట్ చేసి స్పందించకపోతే అధికారులు వెంటనే సస్పెండ్ చేయాల్సిందే. స్పందించి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే, స్పందించి ఆ పరిష్కారం చేసినట్లయితే
మనం అభినందించాలి. అంతేగాని దీన్ని రాజకీయం చేసేసి రాజకీయ కోణంలో విమర్శలు చేయవద్దని మనం అందరినీ వేడుకుందాం. స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకురావద్దు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలి, దానికి పరిష్కార మార్గాలు ఏంటనేది ప్రభుత్వము పాలక మండలి వేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 4 నెలలు అయిపోతుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి నిర్ణయించకపోవటము బాధాకరము. అక్కడ చైర్మను, బోర్డు మెంబర్సు అందరూ ఉన్నట్లయితే, అందరూ బాధ్యతలను సక్రమంగా పంచుకున్నట్లయితే ఇటువంటి చిన్న చిన్న తప్పులు జరగవు, పొరపాట్లు జరగవు. ప్రభుత్వం ఎందుకు అట్లా పాలక మండలిని ఎందుకు నిర్ణయించలేదు, ఏర్పాటు చేయలేదో మరి ముఖ్యమంత్రి గారికే తెలియాలి, మనకు తెలియదు. అది అంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు, ఇంత పెద్ద పండగ జరిగేటప్పుడు పాలక మండలి ఉన్నట్లయితే చక్రంగా ఉండేది, మంచి ఏర్పాట్లు జరుగుతూ ఉండేవి. అయినా ఆ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా దేవదేవుడికి బ్రహ్మాండంగా జరగాలని కోరుకుందాం. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే టీవీల్లోనూ, మాధ్యమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేయకండి. స్వామివారి పవిత్రతను కాపాడండి. స్వామివారి యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పండి. ఇదే భక్తులందరినీ మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్టీలను విమర్శించండి, పార్టీ నాయకులను విమర్శించండి, కానీ స్వామివారిని ఇందులోకి లాగవద్దు. దయచేసి అందరూ కూడా చిన్న చిన్న పొరపాట్లను పెద్ద పొరపాట్లుగా భూతద్దంలో పెట్టి చూపించవద్దు అనేది నా విజ్ఞప్తి. అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, భూతద్దంలో చూపించుకోండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, అప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, అప్పుడు కూడా చూపించకూడదు. స్వామివారిని తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రతను కాపాడటం మనందరి యొక్క బాధ్యతగా భావించండి. అప్పుడే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షములు మనందరి మీద ఆయన ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. కాపాడాలని, రక్షించాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.